రథసప్తమిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్యనారాయణ యొక్క యాత్ర మొత్తం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే శోభాయాత్ర కూడా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా కూడా రథసప్తమిలో భాగంగా శోభాయాత్రను చాలా బాగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ సంవత్సరం దాదాపు 5 కిలోమీటర్లు కోటి రామ్మూర్తి స్టేడియం దగ్గర నుంచి కూడా అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ వరకు కూడా ఈ శోభాయాత్రను అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి ఉత్సవ విగ్రహాన్ని ఆ సూర్య భగవానునికి సంబంధించినటువంటి ఉత్సవ విగ్రహాన్ని పెట్టి దాదాపు 5 కిలోమీటర్ల పాటు అందరూ కూడా నడిచి వెళ్తారు. అయితే దీనిలో దాదాపు జిల్లాకి సంబంధించినటువంటి చాలా మంది ప్రజలు కూడా పాల్గొంటారు. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి సూర్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి ఉత్సవ విగ్రహాన్ని మనం చూస్తున్నాము. ఎంతో అందంగా కనులు విందుగా దీన్ని ముస్తాబు చేయడం జరిగింది. ఈ రథం మీదనే ప్రతి ఏటా కూడా సూర్య భగవాన స్వామిని 5 కిలోమీటర్లు అంటే అక్కడ కోటి రామ్మూర్తి స్టేడియం దగ్గర నుంచి కూడా సూర్యనారాయణ స్వామి యొక్క ఆలయం వరకు కూడా ఊరేగింపుగా తీసుకెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి దీనిలో చాలా వరకు చాలా అంశాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. వివిధ రకాలైనటువంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్ మధ్య జిల్లా ప్రజల యొక్క జేజేల మధ్య ఈ శోభాయాత్ర అంగరంగ వైభవంగా మనకి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి పలు దేవాలయాలకి సంబంధించినటువంటి నమూనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దాదాపు 6-7 దేవాలయాలకు సంబంధించినటువంటి నమూనాలను కూడా నమూనా చేయడం జరిగింది. వాటిని కూడా ఉత్సవ విగ్రహం సూర్యనారాయణ స్వామి విగ్రహం వెనకాతలే మిగతా దేవాలయాలకు సంబంధించినటువంటి నమూనాలను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా దీని తర్వాత వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కళా రూపాలను కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎండల మల్లికార్జున స్వామి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయం అనేటువంటి తిరుపతి వెంకటరమణమూర్తికి సంబంధించినటువంటి, అదేవిధంగా పక్కనే ఉండేటటువంటి సింహాచలంలో ఉండేటటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి నమూనా, ఇలా ఏవైతే ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చట్టాలను తయారు చేసి ఇక్కడ వాటి యొక్క నమూనాలను తయారు చేసి సూర్య భగవానుడితో పాటు ఈ ఊరేగింపులో అయితే ఉంచడం జరిగింది. అయితే వీటన్నిటిని చూడడం కోసం జిల్లా ప్రజలందరూ కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే రథసప్తంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక శోభ మాత్రం ఉట్టిపడే విధంగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కలగలిపి ఈ శోభాయాత్ర అయితే ముందుకు జరగడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము శకటాల తర్వాత ఏదైతే సాంప్రదాయకమైనటువంటి పద్ధతి ఉంటుందో వాటన్నిటిని కూడా దీనిలో కలుపుతూ ఆ సాంప్రదాయాలని మన యొక్క ట్రెడిషన్స్ అన్నిటిని కలగలిపే విధంగా కళ్ళకి కట్టినట్టు చూపించే విధంగా ఈ శోభాయాత్ర అయితే ముందుకు జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనం చూసుకోవచ్చు ఏవైతే స్టేట్ కాకుండా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి వివిధ సాంస్కృతిక కళా రూపాలకు కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాదాపు 56 సాంస్కృతిక కళా రూపాలను కూడా ఇందులో ఉంచడం జరిగింది. ఈ సాంస్కృతిక కళారూపాల్లో మనం చూసుకున్నట్లయితే కేరళకు సంబంధించినటువంటి నృత్య ప్రదర్శన దగ్గర నుంచి కూడా అఘోరాల వరకు ప్రతిదీ కూడా ఉంచడం జరిగింది. అదేవిధంగా కేరళకి సంబంధించినటువంటి నృత్య ప్రదర్శన దగ్గర నుంచి దింసా నృత్యం వరకు ప్రతి ఒక్క సాంస్కృతిక కళారూపాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే ఇంత శోభాయానమైనటువంటి ఈ శోభాయాత్రను చూడడం కోసం జిల్లా ప్రజలందరూ కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి చూడవచ్చు, మధ్యలో శోభాయాత్ర నడుస్తూ ఉంటే అటువైపు ఇటువైపు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో పరవశించిపోతూ పులకిస్తూ ఈ శోభాయాత్రను అయితే వాళ్ళందరూ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆడవాళ్ళందరూ కూడా సాంప్రదాయబద్ధంగా వారు ఇస్తున్నటువంటి ఈ పద్ధతిని చూస్తూ ఉంటే నిజంగానే మన యొక్క పద్ధతులన్నీ కూడా ఉట్టిపడే విధంగా జరుగుతుంది. ఏదేమైనా సరే దాదాపు 7 రోజుల పాటు జరిగేటటువంటి రథసప్తమి వేడుకల్లో 23, 24, 25వ తారీఖు వరకు కూడా దేవుడికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మొదలు పెడుతున్నారు. అందుకే మొట్టమొదటిగా శోభాయాత్రతో అయితే ఈ రథసప్తమికి సంబంధించినటువంటి వేడుకలను అయితే ప్రారంభించడం జరిగింది. మరి ఇలాంటి శోభాయాత్రను చూడడం కోసం ప్రజలందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ శోభాయాత్రలో వివిధ రకాలైనటువంటి ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యకలాపాలు కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నటువంటి చూస్తున్నారు కదా, పిల్లలందరూ కూడా జాతీయ జెండాను కూడా ఇక్కడ ఏదైతే ఈ శోభాయాత్ర ఉందో దానిలో భాగంగా చేసుకొని వివిధ రకాలైనటువంటి మార్గాలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, పిల్లలందరూ చక్కగా ఒక పిరమిడ్స్ లా ఏర్పడి మన జాతీయ జెండా ఏదైతే ఉందో దాన్ని కూడా రెపరెపలాడిస్తున్నారు. నిజంగానే ఆధ్యాత్మికత, అదేవిధంగా మన యొక్క సాంస్కృతికత, అదేవిధంగా మన యొక్క దేశ భక్తిని కూడా కలగలిపి ఈ శోభాయాత్ర అయితే దేదీప్యమానంగా ముందుకు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇలాంటి అంశాలను చూడడం కోసం ప్రజలందరూ కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అట్రాక్షన్ గా మనం ఐటీడీఎస్ ఇచ్చినటువంటి దింసా నృత్యం ఉందో ఇది కూడా మనకి ఇంకో
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ట్రైబల్స్ కి సంబంధించినటువంటి కల్చర్ ని కనిపించే విధంగా, అదే విధంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దింసా నృత్యం కూడా ఈ రోజు సూర్య భగవానుడికి సంబంధించినటువంటి శోభాయాత్రలో ఒక భాగం అవ్వడం నిజంగానే సంతోషకరమైనటువంటి విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ దింసా నృత్యం కూడా ఎంతో మంది ప్రజలను ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ప్రతి అడుగు 5 కిలోమీటర్లు కూడా ఎన్నో అద్భుతాలతో నిండి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు ఈ 5 కిలోమీటర్లు కూడా ప్రజలందరినీ కూడా అట్రాక్ట్ చేసే విధంగా రూపొందించడం జరిగింది. శ్రీదేవి భూదేవితో కలిపి వెంకటేశ్వర స్వామి నడుస్తున్నటువంటి ఈ ఘట్టం ఏదైతే ఉందో ఈ శోభాయాత్రలో అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ శోభాయాత్రలో ఏదైతే రాష్ట్ర మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటుగా దీంతో పాటుగా గొండి శంకర్ గారు కూడా ప్రస్తుతం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే స్టేట్ ఫెస్టివల్ గా జరుగుతుంది కాబట్టి శ్రీవారికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలను కూడా స్వయంగా రాష్ట్ర మంత్రి అయినటువంటి కిజరపు అచ్చెన్నాయుడు దంపతులే సమర్పించాలని చెప్పి ఆల్రెడీ స్టేట్ జీవో కూడా రావడం జరిగింది. కాబట్టి శోభాయాత్రలో కూడా కుటుంబ సమేతంగా పాల్గొనేటువంటి దృశ్యాలను కూడా మనం చూసాము. అంతా చూస్తూ ఉంటే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి రథసప్తమి స్టేట్ ఫెస్టివల్ గా జరిపిన తర్వాత అందరూ కూడా ఎంతో ఆనందపడుతూ ఆ స్వామికి సంబంధించినటువంటి శోభాయాత్రలో కూడా పాల్గొనడం జరిగినటువంటి దృశ్యాలను మనం స్వయంగా చూస్తున్నాం. అయితే ఏదైతే జిల్లాకి సంబంధించిన ప్రజలు కొంతమంది మనతో పాటు ఉన్నారో అసలు ఈ శోభాయాత్రలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది, అదేవిధంగా స్టేట్ ఫెస్టివల్ చేసిన తర్వాత ఇన్ని రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా సాంస్కృతిక నృత్యాలు, కళారూపాలు ఇవన్నిటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది, అవన్నీ కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, స్టేట్ ఫెస్టివల్ గా చేశారు రథసప్తమిని, దాని తర్వాత ఇదంతా జరిగింది, ఎలా అనిపిస్తుంది? ఒక్కొక్క ఈవెంట్స్ చూస్తుంటే కళ్ళు అదిరిపోయేటట్టుగా అనిపించింది. వెరీ వెరీ హ్యాపీ. గవర్నర్ అయిన గొండి శంకర్ గారికి, అలాగే మినిస్టర్ గారికి అందరూ కూడాను ఈ పరంగా ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది చాలా సంతోషం. అమ్మా, రథసప్తమి చూసారా, ఎలా అనిపిస్తుంది? భక్తులతో పూజించబడినటువంటి ఏకైక సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో వెలిసినటువంటి అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం. ఈ దేవాలయం పురాతన కాలం నుంచి జిల్లాలో ఉన్నప్పటికీ గత 2 సంవత్సరాల నుంచి ఈ ఆలయం యొక్క రథసప్తమి వేడుకల్ని రాష్ట్ర పండగగా గుర్తించి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందులో ఈ సంవత్సరం రథసప్తమి సూర్యదేవుడి యొక్క పుట్టినరోజు ఆదివారం పట్టడం వల్ల చాలామంది భక్తులు ఆసక్తిగా ఆలయాన్ని దర్శించాలని చెప్పి ఆతృతతో ఉన్నారు. దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం అంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈరోజు అంగరంగ వైభవంగా ఉదయం 8,000 మందితో సూర్య నమస్కారాలతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పుడే శ్రీకాకుళం పట్టణంలో కని విని ఎనుగని రీతిలో ఇప్పుడే శోభాయాత్ర కూడా ప్రారంభించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వామై దేవుని యొక్క దర్శనం చేసుకుని దేవుడి ఆశీస్సులు కూడా పొందాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా వ్యవహారం చేశారో ప్రజలు కూడా దాన్ని ఉపయోగించుకొని ఎక్కడ కూడా ఆతృత పడకుండా చెప్పిన విధంగా చేస్తే ఈసారి జిల్లా యంత్రాంగం సాధారణ భక్తులకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడు అరసవెల్లి పండగలు వచ్చినా సరే ప్రతిరోజు కామెంట్ వచ్చేది, పెద్దవాళ్ళకే దర్శనాలు, సామాన్య భక్తులు ఎప్పుడూ ఇబ్బంది పడుతున్నారని ప్రతిసారి పేపర్లో, టీవీల్లో వచ్చాయి. ఈరోజు దానికి విరుద్ధంగా ఈసారి సామాన్య భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉత్సవాలు ఏదో ప్రభుత్వ యంత్రాంగమో ప్రభుత్వమో కాకుండా ఈ జిల్లా ప్రజలందరూ కలిసికట్టుగా చేస్తున్న ఉత్సవాలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యమై
దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. సో చూసారు కదా 5 కిలోమీటర్ల పాటు జరిగినటువంటి ఈ రథసప్తం దీంట్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అయితే 5 కిలోమీటర్లు రథ ఈ శోభాయాత్ర అయిపోయిందా, అయినా సరే ఇంకా చూడాలి అనిపించేంత కనుల విందుగా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సూర్యనారాయణ స్వామి యొక్క రథసప్తం వేడుకల్లో శోభాయాత్ర మాత్రం చాలా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దీంతో అదే విధంగా ఏదైతే ప్రధాన ఉత్సవమైనటువంటి రథసప్తం ఉందో ఆ రోజు కూడా ఇలానే అంగరంగ వైభవంగా రథసప్తం సంబంధించినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా సూర్య భగవానికి సంబంధించినటువంటి దర్శనాలు కూడా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి రథసప్తం వేడుకల్లో మీరేమంటారు? మీరు ఈ రథసప్తం వేడుకల్లో జరిగేటటువంటి శోభాయాత్రలో పార్టిసిపేట్ చేస్తే మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్.